కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సోమరి అత్త వర్సెస్ తెలివైన కోడలు. ఒక ఊళ్ళో సూర్యకాంతం, రామారావు అనే భార్యాభర్తలుంటారు. వాళ్ల కొడుకు రాజేష్, కోడలు కోమలి. సూర్యకాంతానికి బద్ధకం ఎక్కువ, ఏ పని చేయదు. ఎప్పుడూ సోమరిలాగా కూర్చొని లేదా పడుకుని ఉంటుంది. కోమలి మాత్రం తెలివైంది. అలాగే అత్తగారి బద్ధకాన్ని పోగొట్టాలి అని చూస్తూ ఉంటుంది. ఇంట్లో పనులన్నీ కోమలి ఒక్కతే చేస్తుంది. ఇక రామారావు, సూర్యకాంతం ఓ రోజు హాల్లో కూర్చుని ఉంటారు. కోమలి వాళ్ళకి టీ పట్టుకుని వెళ్తుంది. వాళ్ళు తాగుతూ ఉంటారు. అత్తయ్య, మీరు ముఖం కడుక్కున్నారా? ఏమి అట్టా కడుగుతున్నావు? ముఖం కడుక్కోకుండా టీ తాగేస్తున్నానా? అదే అత్తయ్య, బద్ధకం కదా మీకని. నాకు బద్ధకమా? అత్తయ్య, ఎన్ని రోజులని ఇలా ఉంటారు? కొంచెం హుషారుగా ఉండండి. అది అవ్వదమ్మా. పెళ్ళైనప్పటి నుండి ఇట్టాగే ఉంది. దీని బద్ధకానికి నేను సచ్చేవణ్ణి. అంటే ఎలా మావయ్య? ఏం వంట చేశావే అంటే, కూరొండాను, బద్ధకం వచ్చింది, అన్నం మీరొండేయండి అనేది. అంత కష్టపడి కూర ఉన్నప్పుడు అన్నం వండుకోవడం ఏమైనా కష్టమా? పోని నేను వండుకున్నాననుకో, అన్నం పెట్టవే అంటే అక్కడుందిగా వండింది పెట్టుకోవడానికి ఏంటి అనేది. మరి వండుకున్నారుగా, తినడానికి ఏంటో ఆ అన్నం. ఆహా అత్తయ్య, పాపం మావయ్య. నా బాధ ఏం చెప్పమంటావమ్మా? ప్రతిది నేరం చెప్తారేంటి? నేరాలు కాదే, నువ్వు చేసింది ఘోరాలు. బాగుంది. మీరు మీ కోళ్ల పొద్దుని నా మీద పడతారేంటి? నేను వెళ్ళిపోతా. సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళిపోతుంది. రామారావు, కోమలి కూర్చుంటారు. సూర్యకాంతానికి బద్ధకం ఎలా వదిలించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మావయ్య, అత్తయ్యకి ఎలాగైనా బద్ధకం వదిలించాలి. అది తెలిస్తే మా పెళ్ళైనప్పుడే వదిలించేద్దును కదమ్మా. అది నిజమేలేండి. అయినా దాని సోమరితనం అంతా ఇంత కాదు. సరేనమ్మా, నేను బయటికెళ్ళొస్తాను అని రామారావు బయటికి వెళ్తాడు. కోమలి సూర్యకాంతం బద్ధకాన్ని ఎలా వదిలించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్యా, అత్తయ్యా, ఏంటే ఒకసారి ఇలా రండి అత్తయ్య. అంత దూరం రావాలా? అయినా నువ్వు పిలిచావుగా, నువ్వేరా. వస్తున్నానులేండి, మీరు మీ బద్ధకం. అత్తయ్య, ఏం కూర వండమంటారు? ఏదో ఒకటి వండు. అందుకు పిలిచావా? కాదు, స్నానం చేయరా అని. చేస్తానులే ఎప్పుడోకప్పుడు. ఇక కోమలి వంట చేయడానికి వెళ్తుంది. వంట చేస్తూ తన మనసులో, అత్తయ్యని ఏదో ఒకలాగా పనులు చేసేలా చెయ్యాలి, లేదంటే బద్ధకంగా ఉండిపోతారు అని అనుకుంటుంది. ఇక వంట చేయడం పూర్తవుతుంది. ఇంతలో రామారావు ఇంటికొస్తాడు. అప్పుడే వచ్చేసారా మావయ్య? ఆ, వేడిగా ఉందని వచ్చేశానమ్మా. మావయ్య, అత్తయ్యకి ఏమంటే భయం? ఎందుకమ్మా? చెప్పండి మావయ్య, తర్వాత చెప్తాను. ఏమోనమ్మా. బల్ల అంటే భయమేనా? ఆ, మహాభయం. ఎందుకు? అత్తయ్యని కాసేపు పరిగెట్టిద్దామని. ఎలాగమ్మా? అత్తయ్య బయటకు వచ్చాక మీ మీద బల్లని చెప్దాం. అప్పుడు కొంచెమైనా బద్ధకం వదులుతుంది కదా. హాహా, ఆడుకుందాం. రామారావు, కోమలి సూర్యకాంతం ఎప్పుడు బయటకొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటారు. కాసేపటికి సూర్యకాంతం బయటకొస్తుంది. వచ్చి కూర్చుంటుంది. ఒసే కోమలి, కొన్ని మంజీలు తీసుకురావే. సరే అత్తయ్య. కోమలి వెళ్ళినట్టు వెళ్ళి సూర్యకాంతం దగ్గరే నిలబడి ఉంటుంది. అత్తయ్య, మీ మీద పెద్ద బల్లి. అమ్మ బాబోయ్, ఎక్కడే ఎక్కడా? మీ వీపు మీదకి వచ్చేసింది అత్తయ్య. ఓసే కోమలి, దాన్ని కొట్టవే. కొట్టను. ఇందాకెళ్ళి రమ్మంటే నన్నే రమ్మన్నారు కదా, ఇప్పుడు మీరే రండి. ఏమండి, మీరన్నా కొట్టండి. నేను కొట్టను. ఓసే కోమలి, కొట్టవే. మీ పని కాబట్టి మీరే రండి. కోమలి పరుగులు పెడుతుంది. సూర్యకాంతం కోమలి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అలా ఇల్లంతా పరిగెడతారు ఆ అత్తాకోడలిద్దరు. సూర్యకాంతమేమో అరుస్తూ ఉంటుంది. కోమలి సూర్యకాంతాన్ని పరిగెత్తించి వంటగదిలో ఆగుతుంది. ఓసే, ఎంతసేపు పరిగెట్టెత్తావే? ఈ దిక్కుమాలిన బల్లిని కొట్టవే. అత్తయ్య, మీ మీద ఏ బల్లి లేదు, వద్దనే అన్నాను. వంటగదిలోకి వచ్చారు కదా, మంచినీళ్ళు తీసుకొని తాగేయండి. ఓసే కోమలి, ఏదో ఒక రోజు నువ్వు తినే దాంట్లో బలినేస్తాను, అప్పుడు తెలుసుద్ది నీకు. కోమలి బయటికి రామారావు దగ్గరికి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం కోపంగా ఉంటుంది. అమ్మయ్య, నా జీవితంలో నేను చూడలేను అనుకున్న వింత నాకు చూపించావమ్మా. ఒసే కోమలి, నీకసలు బుద్ధుందా? అత్తయ్య,
ఒకవేళ మీ మీద బల్లి పడినా మీరు తీసిన పరుగులకి కింద పడేది కదా. బద్ధకం తగ్గిందా? పిచ్చిదానా, ఇంకా నువ్వేం చెప్పినా ఈసారి నమ్మను. ఇక మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ఆ సమయంలో కోమలి ఆలోచిస్తూ ఉంటుంది. కోమలి తన మనసులో, అత్తయ్య తిని పడుకోవటం మాత్రమే పనిగా పెట్టుకున్నారు, మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది. ఇంట్లో సూర్యకాంతానికి ఏ పనులు చేయకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. అందరూ లేచి బయటకొస్తారు. కామలి, ఏవైనుంటే పెట్టు. ఏం లేదత్తయ్య, మీరే చూసి తీసుకోండి. ఏమే పొగరా బలిసిందా? లేదు, వెళ్ళిపోయింది. బొలిపే నీకు, మీకేమైనా సలిపా? అలా సూర్యకాంతం కోమలి గొడవపడుతూ ఉంటారు. రామారావు మాత్రం అలా కూర్చుని వింటూ ఉంటాడు. అత్తయ్య వెళ్ళి స్నానం చేయండి. నేను చేయను, నా ఇష్టం. అయినా నువ్వే అవుతావే నాకు చెప్పడానికి? అవునా, సరే. నేనెవరని కదా అడిగారు, చెప్తానండి తర్వాత. నువ్వు నన్నేమి చేయలేవే. సూర్యకాంతం ఇక వంటగదిలోకి తినటానికి వెళ్తుంది. కోమలి కూడా వెనకాలే వెళ్లి నీళ్లు పోసేస్తుంది. ఓసే కామలి, ఏమొచ్చిందా నీకు ఈరోజు? మార్పు అత్తయ్య, మీ బద్ధకం పోగొట్టేస్తా. మంచి పని చేసావమ్మా. నిన్ను బట్టలు నానబెట్టేస్తానే. నన్ను తర్వాత నానబెడుదురు, ముందు మీరు వెళ్ళి నానండి. అలా సూర్యకాంతం స్నానానికెళ్ళి స్నానం చేసొస్తుంది. కోమలి మళ్ళీ ఏం చేస్తుందోనని సూర్యకాంతం చూస్తుంది. కోమలి పని చేసుకుంటుందని చూసి అమ్మయ్య అనుకుంటుంది. అలా సూర్యకాంతం గదిలోకి వెళ్లి ఫ్యాన్ వేసుకుని పడుకుంటుంది. కోమలి మెల్లగా వెళ్లి ఆ ఫ్యాన్ కట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్యకాంతం తన మనసులో, అబ్బా, ఒక్కపోతకుందేంటి? ఫ్యాన్ ఎవరు కట్టేశారు? మళ్ళీ ఆ కోమలి అయ్యి ఉంటది, చెప్తా దాని పని అని అనుకుంటుంది. అలా కోమలి దగ్గరకు వెళ్తుంది. ఓసే కోమలి, కంత్రిదాన, ఎందుకు ఇలా చంపుకుంది అంటున్నావు? ఏమైంది అత్తయ్య? ఫ్యాన్ ఎందుకు కట్టేశావే మెంటల్ దానా? మీరు లేచి బయటకు వస్తారని. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదే, ఇప్పుడే వచ్చి వచ్చింది అంటే ఈ రోజు నుంచి మీ బద్ధకాన్ని కాస్త వదిలిద్దామని అనుకున్నాను అత్తయ్య. అందుకే ఇవన్నీ. నీకు ఇదేం పిచ్చే? ఉండండి అత్తయ్య, చాలా పనుంది, రండి పనులు చేసుకుందాం. నేను రాను, ఏ పనులు చేయను. అయితే మీకు వంట చేయను మానే అని సూర్యకాంతం వెళ్లి హాల్లో కూర్చుంటుంది. కోమలి వెళ్లి ఫ్యాన్ కట్టేస్తుంది. సూర్యకాంతం ఎక్కడుంటే అక్కడ అలానే చేస్తూ ఉంటుంది కోమలి. దాంతో సూర్యకాంతం తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. అత్తయ్య, అత్తయ్య, తలుపులు తీస్తారా? తీరా. తీనే. ఇప్పుడు ఫ్యాన్ ఎలా కడతావు? కట్టు. అత్తయ్య, మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటే? మెయిన్ బయటే ఉందని. వెళ్ళి కట్టే. నువ్వు కూడా చీకట్లో ఉండు. అయినా కట్టేస్తా. సరే, నీ ఇష్టం. ఏ మెయిన్ కట్టేస్తావు కట్టేసుకో. షాక్ కొట్టిద్ది, అప్పుడు ఏ గొడవ ఉండదు అని సూర్యకాంతం అనగానే కోమలి తన మనసులో, అమ్మో, ఎందుకొచ్చింది ఈవిడ గోల? నిజంగానే ఈవిడ గోల తగిలి నిజంగానే షాక్ కొట్టేస్తే వద్దులే. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని కోమలి ఆలోచిస్తూ ఉంటుంది. అలా కోమలి ఒక ఆలోచన చేస్తుంది. అలా ఆలోచిస్తూ తన మనసులో, ఏదో ఒకటి చేద్దాం. అత్తయ్యగారి గదిలోకి వెళ్ళేలా పొగేసేద్దాం, అప్పుడు ఆవిడే బయటకు వస్తుంది. బయటికి వెళ్లి పిడకలతో పొగేసి ఇంట్లోకొచ్చి సూర్యకాంతం గదిలోకి ఆ పొగ పెడుతుంది. పొగ బాగా లోపలికెళ్తుంది. వసే కోమలి, ఏంటి పొగ? చచ్చిపోతానే. సరే అయితే బయటకొచ్చి సాయం చేయండి, లేదంటే బయట గడపెట్టి ఇంకా పొగ పెట్టేస్తా. వద్దులేవే, వచ్చేస్తున్నాను అంటూ సూర్యకాంతం బయటకు వస్తుంది. కోమలిని తిట్టుకుంటుంది. కోమలికి పనుల్లో సాయం చేస్తుంది. అది చూసిన రామారావు ఎంతగానో ఆనందపడతాడు. బాగా అయింది కాంతానికంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరుండేది. ఆ ఊళ్ళో రామారావు అనే ఆయన తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉంటాడు. అడవిలో జిత్తులమారి నక్కకు ఎన్ని తెలివితేటలైతే ఉంటాయో రామాపురంలో రామారావు కూడా అన్ని తెలివితేటలు. ఎలాంటి వారినైనా మోసం చేసి డబ్బు సంపాదించటమే ధ్యేయంగా బ్రతుకుతూ ఉండేవాడు ఆయన. ఒకనాడు రామారావు, ఓసే కాంతం, నీకు ఏ నగలు కావాలో లిస్టు రాసి పెట్టుకోవే. ఏదైనా బంగారం కొట్టుకి చిల్లే పోతున్నారా ఏంటి? అది కూడా మంచి ఆలోచనే గాని అంత రిస్క్ చేయట్లేదులే, డబ్బులిచ్చే కొంటాను. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీధిలో రాఘవరావు అరుస్తూ ఉంటాడు. ఒరే రామారావు, ఇంకెన్నాళ్ళరా నాకు వడ్డీ కట్టకుండా తిరుగుతావు? నీకప్పిచ్చిన పాపానికి నా కాళ్ళ చెప్పులు అరిగిపోయాయి, కాని నువ్వు మాత్రం అప్పు తీర్చవు, వడ్డీ కూడా కట్టవు.
ఈ రోజు నిన్ను వదిలేది లేదు. అబ్బా వీడి నసొక్కటి. కాంతం వెళ్ళి ఆడికి నేను లేనని చెప్పు. శుభమా డబ్బు దొరికింది. భార్యకు నగలు చేయిద్దాం అనుకుంటే వీడు అప్పుగోల గుర్తు చేస్తా ఉంటాడు. నా నగల విషయం తర్వాత మొదట ఆయన అప్పు తీర్చండి. ఒసే అమాయకపు కాంతం, మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది మళ్ళీ తీర్చకూడదు. ఆ డబ్బు మంది. ఇవన్నీ నీకు అస్సలు తెలీదు. మొదట వాడిని ఇక్కడి నుంచి పంపించు. ఆ భార్యాభర్తలు ఇలా మాట్లాడుతూ ఉండగా రాఘవరావు చొరవ చేసుకుని ఇంట్లోపలికి వచ్చేశాడు. ఒరే రామారావు, ఇంట్లోనే ఉన్నావా? ఎన్ని కేకలాస్తున్నా పలకటం లేదేంట్రా? సర్లే గాని నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఓహో, ఇంట్లో కూడా వచ్చేస్తున్నావా? అయితే ఇప్పుడు చెప్తాను ఈను. నీ అప్పు నేను అస్సలు తీర్చను. ఏం చేసుకుంటావో చేసుకో. రామారావు అలా అనేసరికి రాఘవరావుకి ఏమీ తోచలేదు. కాసేపు కోపంగా అక్కడే ఉండి చూసి వెళ్ళిపోతాడు. కాని కాసేపటి తర్వాత పోలీసులు తీసుకుని రామారావు ఇంటికొస్తాడు. పోలీసులు రామారావుని తీసుకుని వెళ్లి జైల్లో పెడతారు. ఎంత చెప్పినా మీరేం లేదు. వచ్చిన డబ్బున అప్పు తీర్చేయమని చెప్పా. తీర్చినా బాగుండేది. అసలు ఆ డబ్బైనా మీరు కష్టపడి సంపాదించారంటే నేను నమ్మను. పోలీసులు ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఊడ్చుకుపోయారు. పైగా మిమ్మల్ని ఎట్ట జైల్లో బంధించారు. పిల్లలు చూస్తేనేమో చిన్న పిల్లలు. ఎట్ట బ్రతుకుతావండి? 10 ఏళ్ల పాటు మీరు జైల్లోనే ఉంటే మరి మా పరిస్థితి ఏంటి? అంటూ కాంతం బాధపడుతూ ఉంటుంది. బాధపడకు కాంతం, గత కొద్ది రోజులుగా ఈ జైలు కూడా తింటున్నందుకు నాకు బుద్ధొచ్చిందిలే. ఇప్పటికే ఎన్నో తప్పులు చేశాను. వాటి పర్యావసానమే ఇది. నువ్వు పచ్చలు బాగా పెడతావుగా, వాటినమ్మి పిల్లల్ని బాగా చదివించు. వాళ్ళైనా ప్రయోజకులయ్యేలాగా మంచి బుద్ధులు చెప్పు. నువ్వు పిల్లలు జాగ్రత్త. అలా కాంతం రామారావు మాట్లాడుకుంటూ ఉంటారు. తన భర్త చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ సూర్యకాంతం పచ్చల వ్యాపారం మొదలు పెడుతుంది. అలా ఆమె పేదరికంలోనే మగ్గిపోతూ పిల్లలిద్దరినీ బాగా చదివిస్తుంది. ఇంతలో 5 ఏళ్లు గడిచిపోతాయి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. జైలుకెళ్ళి నాన్నతో ఈ మాట చెప్పొస్తాను. సంతోషం బాబు. జైలుకొక్కడు వెళ్ళబాక. తమ్ముడు కూడా నీతో పాటు తీసుకునిళ్ళు. తల్లి చెప్పినట్టుగానే మోహన్ తన తమ్ముడైన రాజేష్ని తీసుకుని జైలుకి వెళ్తూ ఉంటాడు. దారిలో అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే రాజేష్, ఇక అమ్మ కష్టాలు తీరినట్టేరా. మనం చిన్నప్పుడు నాన్న ఏ రోజు అమ్మను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. తను పుట్టింటి నుంచి తెచ్చిన చీరలు కట్టుకోవటమే తప్ప ఏ రోజు అమ్మకి ఒక్క చీరైనా నాన్న కొనిచ్చేవారు కాదు. నువ్వు చిన్నపిల్లాడివి, నీకు సరిగ్గా గుర్తుందో లేదో కానీ నాన్నను జైల్లో పెట్టాక అమ్మ చాలా కష్టపడి మనల్ని చదివించిందిరా. అమ్మకి ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలి. నిజమేరా అన్నయ్య, నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంది. మరో 2 ఏళ్లు గట్టిగా నేను కూడా ఏదైనా చదివి మంచిగా ఉద్యోగంలో స్థిరపడతాను. ఆ తర్వాత ఒక 3 ఏళ్లకి నాన్న కూడా వచ్చేస్తారు. వాళ్ళిద్దరినీ మనం బాగా చూసుకోవాలి. ఇలా మాట్లాడుకుని జైల్లో ఉన్న తమ తండ్రికి మోహన్ ఉద్యోగం సంగతి చెప్పి కాసేపు మాట్లాడి మళ్లీ వెనక్కి వచ్చేస్తారు. ఆ అన్నదమ్ములు ఇంటికొచ్చే సమయానికి అక్కడ చాందిని కుటుంబం ఉంటుంది. రారా పెద్దాడా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్న మావయ్య ఈరోజు మనలో ఒక సహాయం అడుగుతున్నాడు. ఏంటో చెప్పడం మావయ్య, ఖచ్చితంగా సహాయపడతాం. మాకు చేతనైన సహాయం చేస్తాం. సహాయం అంటే ఇదో కష్టమైన పని కాదురా. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. చాందిని అల్లారు ముద్దుగా పెరిగింది. ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే దాని భవిష్యత్తు ఎట్టా ఉంటుందని కంగారు పడుతున్నాడు. నీకు ఉద్యోగం వచ్చిందిగా, నీకు భార్య అయితే చాందిని ఆనందంగా ఉంటుంది అంటున్నాడు. మరి నువ్వేమంటావు? నాకు చాందిని అంటే ఇష్టమే. ఆమెను పెళ్లి చేసుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా, ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మన సంగతి అంతా తెలిసి ఊర్లో మీకు పిల్లల్ని ఇవ్వడానికి ఎవరు ముందుకు రాట్లా. అట్టాంటిది మావే తన కూతుర్నిస్తానంటున్నాడు. అయినా మీ నాన్న వచ్చేలాగా మీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడు. ఇలా సూర్యకాంతం చెప్పేసరికి మోహన్ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఘనంగా చాందినికి మోహన్కి పెళ్లి జరుగుతుంది. కొంతకాలం అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకనాడు, చాందిని, అయినా ఏంటి చాలా డల్గా కనిపిస్తున్నావు? నీకు ఒంట్లో బాలేదా? ఎలా బాగుంటుంది? పొద్దున్న లేచినప్పటి నుండి ఈ పచ్చడి ఆ పచ్చడి అంటూ మీ అమ్మ తన వ్యాపారాల్లో నిమగ్నమైపోద్ది. వంటంతా నేనే చేస్తున్నాను. పనంతా చేసి సాయంత్రమైనా హాయిగా షికార్కి వెళ్దామా అంటే మీరేమో ఈ ఖర్చు ఆ ఖర్చు ఆగొచ్చు కదా అంటూ డబ్బులు జాగ్రత్త చేస్తూ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లడమే లేదు. అవును చాందిని, ఇంకొద్ది రోజులు డబ్బులు జాగ్రత్త చేయాలి. ఇన్నాళ్ళు అమ్మ చాలా పేదరికం అనుభవించింది. ఉన్న చిన్న చిన్న అప్పులన్నీ ఇప్పుడే తీరుస్తున్నావు. పైగా పెళ్లి ఖర్చుకైనా డబ్బు కూడా చేసింది అప్పే కదా. ఆ అప్పు కూడా మెల్లిగా తీర్చాలి. అమ్మ వ్యాపార డబ్బంతా రాజేష్ చదువుకే సరిపోతుంది. ఇంకొద్ది కాలం జాగ్రత్త పడితే ఆ తర్వాత మనం ఎన్ని షికార్లైనా చేయొచ్చు.
మీ మాటలు నాకు అసలు నచ్చట్లేదు. మీ అమ్మ చేసినప్పుడు మీరెందుకు తీర్చాలి? ఆ అప్పుల్లో మీ తమ్ముడు కూడా వాటాదారుడేగా. ప్రతిరోజు రాజేష్ ఖర్చు కోసం మీరు కొంత డబ్బులు ఇస్తున్నారు. అది నాకు అసలు నచ్చడం లేదు. మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఇద్దరికి సరిసమానంగా పంచాలి. కానీ ఆ డబ్బంతా రాజేష్ చదువుకి వృధా చేస్తున్నారు. మరి నా చదువుకు కూడా అమ్మ అంతే ఖర్చు పెట్టిందిగా. వాడికంటే ఫ్రీ సీట్ వచ్చింది. నాకింకా ఎక్స్ట్రా ఫీజు కట్టి మరీ చదివించేది. మరి అలక్కి ఎవరేస్తారు? అవన్నీ నాకు తెలీదు. మీ ఉద్యోగం డబ్బులు నా చేతికి ఇవ్వాలి. అసలు మనం ఇక్కడ ఉండకూడదు. మనం పట్టణం వెళ్ళిపోదాం. అక్కడ మనమిద్దరమే హాయిగా ఉండొచ్చు. ఇంకోసారి ఈ మాట అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఏమనుకుంటున్నావు నువ్వు మా అమ్మంటే? తన కష్టాన్ని ధారబోసి మమ్మల్ని ఇద్దరిని పెంచింది, చదివించింది. ఆమెను వదిలి నేనెక్కడికి రాను. ఆ మాటలన్నీ బయట నుంచి విన్న సూర్యకాంతం ఇలా అంటుంది. తప్పురా. భార్య తట దురుసుగా మాట్లాడకూడదు. మీరు పట్టణం వెళ్ళిపోండి. నీ భార్యని బాగా చూసుకుంటే నేను ఆనందిస్తా. నాకు కష్టపడ్డం కొత్త ఏం కాదులే. రాజేష్ నేను చదివించుకుంటానులే. మీ ఎదురు హాయిగా మీ జీవితాన్ని ఆస్వాదించండి. చిన్నప్పటి నుండి నేను మీకేం కొనలేకపోయాను. నువ్వైనా హాయిగా నీ జీతంతో నీ భార్య బిడ్డలకు అన్ని కొనివ్వు అని చెప్పి మోహన్ ఇంకా చాందినిని ఇంటి నుంచి పంపించేస్తుంది. మళ్ళీ ఆమె కష్టాలు మొదటికొస్తాయి. రాజేష్ని చదివించేందుకు చిన్న చిన్న అప్పులు చేసి వాటిని తీర్చేందుకు అధికంగా శ్రమపడుతూ ఉంటుంది. ఇంతలో ఒకనాడు, ఏం జరిగింది రాజేష్? ఇన్నాళ్ళలా నువ్వు అసలు నాతో మాట్లాడడమే లేదు. ప్రేమ అంటూ నువ్వే నా వెంట పడ్డావు. ఇప్పుడు నువ్వే ఎందుకని నన్ను దూరం పెడుతున్నావు? నా వల్ల తప్పేమైనా జరిగిందా? అలా కాదు కోమలి. మనసుకు నచ్చావని నీ వెంట ప్రేమాని తిరిగింది నేనే. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితికి ప్రేమ పెళ్లి అంటూ తిరిగితే ఉద్యోగం సంపాదించుకోవటం చాలా కష్టం. మేమా చాలా పేదవాళ్ళం. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను చదివిస్తుంది. ఆమె అలా కష్టపడుతుంటే నేను ఇలా పిచ్చి వేషాలు వేయటం సరైన పని కాదేమో అనిపిస్తుంది నాకు. ఇకపై నీ వెంట తిరగను. నన్ను మర్చిపో. మీ అమ్మగారి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎవరు లేని నాకు చిన్నప్పుడు మీ అమ్మగారే పేదరికంలోనూ ఒక్కపూట భోజనం పెట్టేవాళ్లు. అనాథాశ్రమానికి రాకమునుపు మా పెదనాన్న పెద్దమ్మ సరిగ్గా చేర తీయకపోతే మీ అమ్మగారే నన్ను ఎంతగానో ఆదరించారు. అలాంటి ఆమెకి కోడలుగా వెళ్తే నా జీవితం బాగుంటుందనుకున్నాను కనుక నీ ప్రేమని అంగీకరించా. నువ్వు నన్ను దూరం పెట్టినా సరే నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను రాజేష్ అని చెప్పి అక్కడి నుంచి కోమలి బాధగా వెళ్ళిపోతుంది. ఇక ఆ మరునాటి ఉదయం కోమలి కష్టపడి పచ్చళ్ళు పెడుతున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. ఎట్టా ఉన్నావమ్మ కోమలే? ఎట్టా వచ్చావు? ఏం లేదత్తా, ఆశ్రమంలో ఉండి ఉండి బోరు కొడుతుంది. నాకైన వాళ్లకంటే అనుబంధం నీతోనే ఎక్కువగా ఉంది కనుక ఇక్కడికి వచ్చేసా. ఓ 2 రోజులు మీ ఇంట్లోనే ఉంటానత్తా. తప్పకుండానమ్మా. ఎట్టాగో రాజేష్ కూడా ఏదో కోర్సు నేర్చుకోవడానికి పక్కూరు పోయాడుగా. నేను ఒక్కదాన్నే ఉన్నాను. తోడుగా నువ్వు కూడా ఉంటే బాగుంటది. ఇంట్లో లోపలికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొనిరా, భోజనం పెడతా. సరే అత్తా. అలా కోమలి సూర్యకాంతంతో పాటు ఓ 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి పనిలో సూర్యకాంతానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇంతలో రాజేష్ ఇంటికి తిరిగి వస్తాడు. రాజేషు, ఏవైందిరా నీ కోర్సు పని? ఉద్యోగం ఏమైనా వచ్చిందా? కోర్స్ అయితే అయిపోయిందమ్మా. కానీ ఉద్యోగం రావటం అంత తేలికైన పని అయితే కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే తెలివి ఒకటే ఉంటే సరిపోదు, రిజర్వేషన్ కూడా ఉండాలి. అన్నేలాగే ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంటాను. గవర్నమెంట్దో ప్రైవేట్దో ఏదో ఒక ఉద్యోగం ఉండడం అవసరం కదా. అదంతా పక్కన పెట్టు. కోమలి, నువ్వేంటిక్కడ? తనకు ఆశ్రమంలో ఉండి ఉండి బోరు కొట్టిందంట. మన ఇంటికి వచ్చిందిరా. 2 రోజులు వద్దంటున్నా కూడా అన్ని పనులు సహాయపడుతుంది. 5 కేజీల పచ్చడి తయారు చేయడమే కష్టంగా ఉన్న నాకు 15 కేజీల పచ్చడి తయారులో సహాయపడింది. ఈ నెల ఈ పిల్ల వల్ల మనకి భలే లాభం వచ్చిందిలే. అత్త, నేనంటే నీకు ఇష్టమేనా? ఇలా ప్రతిరోజు నీకు పచ్చళ్ళ తయారులో సహాయపడతాను. ఇంటి పని వంట పని కూడా చేస్తాను. జీవితాంతం నన్ను మీ ఇంట్లోనే ఉండని అత్త. ఉంచేయాలని నాకు కూడా ఉందే. కానీ పేద అత్తకి నిన్ను పెంచి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత లేదులే. సూర్యకాంత్ ఇలా అనేసరికి కోమలి రాజేష్ తను ప్రేమించుకుంటున్న సంగతి చెప్తుంది. ఆ సంగతి తెలుసుకున్న కాంతం ఆనందించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది. రాజేష్ ఊళ్ళోనే ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చూసుకుంటాడు. అత్తయ్య, ఇంకెన్నాళ్ళు ఇలా మనం ఈ పచ్చళ్ళు మన ఊర్లో అమ్ముకుంటాం? ఓ బ్రాండ్ క్రియేట్ చేసి ఊర్లు, రాష్ట్రాలు, వీలైతే దేశాల్లో మన పచ్చళ్ళు అమ్మేద్దాం. వినడానికి బాగానే ఉంది కానీ అదంతా మన వల్ల అయ్యుద్దా? మనసుంటే మార్గం ఉంటుందత్తా. నేను వెళ్ళి గాజు సీసాలు, స్టిక్కర్లు వేయించి తీసుకుని వస్తాను. వాటిలో మన పచ్చళ్ళు వేసి వాటిని వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్స్లో పెడదాం. సరైన మార్కెటింగ్ తెలిసి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చిన్న వ్యాపారాన్ని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళొచ్చు అంటూ కష్టపడి కోమలి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఆ పచ్చళ్ళని సోషల్ మీడియాలో పెడుతుంది. అతి కొద్ది రోజుల్లోనే వారికి అనేక ఆర్డర్స్ రావడంతో నలుగురిని పనిలో పెట్టుకుని మరీ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు.
చూస్తూ ఉండగానే తన పేద అత్తను ధనవంతురాలిగా మార్చేస్తుంది కోమలి. ఈ విషయం తెలుసుకున్న చాందిని తన భర్తను తీసుకుని తిరిగి ఇంటికొచ్చేస్తుంది. అత్తయ్య నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని మీ అబ్బాయిని మీ నుండి దూరం చేశాను. పట్నం వెళ్ళిన మాకు షికారులు ఎక్కువైపోయి ఖర్చులు పెరిగి అప్పులు చేసే పరిస్థితికి దిగజారాం. ఇక మీరే మమ్మల్ని ఆదుకోవాలి. బాధపడబాకు చాందిని. కోమలి సహాయంతో ఈ చిన్న వ్యాపారం చాలా విస్తరించాం. మన కష్టాలన్నీ ఇక తీరినట్లే. మీ మావయ్య కూడా జైలు నుండి రాబోతున్నాడు. అందరం కలిసి హాయిగా ఒకే చోట జీవిద్దాం. ఇలా మాట్లాడుతూ ఉండగా రామారావు ఇంటికి తిరిగి వస్తాడు. ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి హాయిగా జీవించటం మొదలు పెడతారు. అలా పేద అత్త ధనవంతురాలిగా అయింది తన చిన్న కోడలి తెలివితేటలతో. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.